ఈ ప్రవక్తిని ఎవరి కోసం ఎవరిని వెతుకుతుందంటే దేవుని కొరకు నిష్ఠ కలిగి పరిచర్య చేసేవాడిని వెతుకుతుంది. దేవుని కొరకు నమ్మకంగా నిలబడేవాడిని వెతుకుతుంది. దేవుని కొరకు పానార్పణముగా పోయబడే వ్యక్తిని వెతుకుతుంది. దేవుని ప్రజలను కాపాడగలిగిన వ్యక్తులు ఎవరున్నారని వెతుకుతుంది. ఆయన నిన్ను వెతుకుతున్నప్పుడు నీవు ఒక మెరుపులా కనబడాలి, నీవు ఒక పారాకులా కనబడాలి, నీవు సరిపోయిన వాడిగా కనబడాలి, నీవు వాడబడే వ్యక్తిగా కనబడాలి, దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా కనబడాలి. దేవుని కొరకు చావైనా బ్రతుకైనా నిలబడగలిగిన సాధించగలిగిన యోధుడుగా నీవు కనబడాలి. వెతుకుతున్నాడు దేవుడు. సరిపోయిన వాడు ఎవరున్నారని వెతుకుతున్నాడు ఆయన. సంఘములో ఎంతో మంది ఉంటారు, కానీ అందరూ దేవునికి అక్కర్లేదు. సరిపోయిన వాడు కావాలి, సరిపోయిన వాడు కావాలి, దేవుని కొరకు నిలబడగలిగిన వాడు కావాలి. నీవు దేవుని కొరకు నిలబడగలగాలి, దేవుని కొరకు బ్రతకగలగాలి, దేవుని కొరకు చావాలి, పరిచర్యలో నిలబడగలగాలి, నిందను భరించగలగాలి, అవమానాన్ని భరించగలగాలి, కత్తిపోట్లు భరించగలగాలి, శ్రమను భరించగలగాలి, శోధనను భరించగలగాలి. అట్టి యోధుడుగా, అట్టి బారాకుగా, అట్టి మెరుపుగా ఈ రోజు నీవు నిలబడుదువుగాక.